జనవరి 3 చరిత్రలో ఈరోజు 1831 జనవరి 3న దేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. మహిళల స్థితిగతులను మెరుగుపరచడంలో సావిత్రిబాయి పూలే ముఖ్యమైన పాత్ర పోషించారు. సావిత్రిబాయి పూలే దేశంలోని మొట్టమొదటి ఆధునిక స్త్రీవాదులలో ఒకరిగా పరిగణించబడుతుంది. తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఆమె స్త్రీ విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారు. దేశంలోని మొదటి బాలికల పాఠశాలను సావిత్రిబాయి ఇంకా ఆమె భర్త జ్యోతిరావు 1848లో పూణేలో ప్రారంభించారు. దీని తర్వాత సావిత్రిబాయి ఇంకా ఆమె భర్త జ్యోతిరావు కలిసి బాలికల కోసం మరో 17 పాఠశాలలను ప్రారంభించారు. 1897లో పూణేలో వ్యాపించిన ప్లేగు మహమ్మారి కారణంగా సావిత్రిబాయి పూలే 1897 మార్చి 10న మరణించారు. రాణివేలు నాచియార్ 1730 జనవరి 3న తమిళనాడులో జన్మించారు. బ్రిటిష్ వారితో యుద్ధంలో గెలిచిన మొదటి రాణి రాణివేల్ నాచియార్. తమిళంలో వీరమంగై అంటారు, అంటే ధైర్యవంతురాలు అని అర్థం. అక్కడ రాజుగా ఉన్న ఆమె భర్త శివగంగై రాజ్యంపై బ్రిటిష్ వారు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఆయన చంపబడ్డారు. ఇక రాణివేల్ నాచియార్ శత్రువుల నుండి ఎలాగోలా తప్పించుకున్నారు. సంస్థను నిర్మించడంలో ఇంకా తన కమాండర్లతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో ఆమె చాలా సంవత్సరాలు బిజీగా ఉంది. పూర్తి సన్నద్ధతతో బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రారంభించిన ఆమె చాలా ధైర్యం ఇంకా దృఢ సంకల్పంతో పోరాడారు. రాణివేల్ నాచియార్ పేరు ఆమె సైన్యంలో మొదటిసారిగా ఆల్ విమెన్ గ్రూప్ను ఏర్పాటు చేసిన వారిలో వస్తుంది. ఇక గొప్ప విప్లవకారుడు ఖుదీరామ్ బోస్ 1889 జనవరి 3న జన్మించారు. ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులో భారతమాత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ఖుదీరామ్ బోస్ను 1908 ఆగస్టు 11న ఉరితీశారు. 1905లో బెంగాల్ విభజన తర్వాత ఖుదీరామ్ బోస్ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలోకి దూకారు. ఖుదీరామ్ బోస్ త్యాగం యువతలో కొత్త స్వాతంత్ర జ్యోతిని మేల్కొల్పింది. శాస్త్రవేత్త సతీష్ ధావన్ 2002 జనవరి 3న మరణించారు. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇంకా ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంకు ముఖ్యమైన కృషి చేశారు. అలాగే ఆయన ఇస్రో 3వ చైర్మన్గా పనిచేశారు. శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని నేడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పిలుస్తున్నారు.